ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన గురించి ఇప్పటికీ ఎన్నో ప్రాంతాల్లోని రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు కూడా మాట్లాడుకుంటున్నాయి. ముఖ్యంగా పేద, బడుగు, బలహీన వర్గాల వారి అభివృద్ధి కోసమే ఎన్నో పథకాలను సైతం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు. ముఖ్యంగా నవరత్నాల పేరుతో ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలను కూడా అందిస్తూ ఉన్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్ని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా కూడా నిలుస్తోంది. ఇలా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పాలన కూడా ఇతర రాష్ట్ర నేతలు కూడా అనుసరిస్తూ ఉన్నారు. ఇప్పుడు తాజాగా ప్రధాని మోదీ కూడా సీఎం జగన్ తరహాలోనే ఒక పథకం విషయంలో ముందుకు వెళ్లబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నవరత్నాల పేర్లతో ప్రజల సంక్షేమ ఫలాలను అందిస్తున్న ఏపీ సీఎం ముఖ్యంగా విద్య, వైద్య రంగంలో కూడా పలు సంస్కరణలను తీసుకువచ్చారు. అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వ పథకాలను అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రజల వద్దకే పాలన అన్నట్టుగా కూడా ఏపీ సీఎం తన పాలన కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా వాలంటరీ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు ప్రభుత్వ పథకాలను చేరవేస్తూ ఉన్నారు. వాలంటరీ వ్యవస్థ పైన పలు రకాల దేశాలు కూడా ఆశ్చర్యపోయేలా చేస్తున్నారు. అలాగే ఇంటి వద్దకే రేషన్ తీసుకువచ్చే విషయంలో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం పైన చాలా మంది నేతలు మొదట విమర్శించారు. దీని ద్వారా రేషన్ షాపులకు వెళ్లే బాధ కూడా ఏపీ ప్రజలకు తప్పింది. దేశంలోనే ఇలాంటి కార్యక్రమంలో ఏపీ మొదటి స్థానంలో ఉంది. ఈ తరహాలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా వెళ్లబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అందించే రేషన్ సరుకుల విషయంలో కూడా సీఎం జగన్ లాగానే కొన్ని ప్రత్యేకమైన వాహనాలను ఏర్పాటు చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భారత్ రైస్ గోధుమలు, పప్పుల వాహనాల ద్వారా కూడా డిస్ట్రిబ్యూట్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మొదట 180 వాహనాలను ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత మార్కెట్లో డిమాండ్ను బట్టి పెంచేలా ప్లాన్ చేస్తున్నారు.